కంపెనీ నుండి 100 ఉద్యోగాలు మరియు ప్రాజెక్టులు అందిస్తున్నారని నాకు చెప్పారు. ముందుగా 2025 రోజుల లోపల మేము నెలకు రూ. 15,000 నుండి 18,000 వరకు నామమాత్రపు ధరలు సంపాదించవచ్చు. అతను యూట్యూబ్లో నన్ను చూసి చేయాలని తెలియడానికి చాలా కాలం అయింది. అదేమిటో డబ్బు ఎలా పొదుపు చేయవచ్చో చెబుతాను. నేను ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పబడింది మరియు అక్కడి నుండి ప్రాజెక్టులు వస్తాయని కనిపిస్తున్నారు. కాబట్టి మీరు ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వీడియోను చివరి వరకు చూడండి. మీరు స్కామ్ నుండి డబ్బు ఆదా చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ రోజు డిజిటల్ ప్రజ్ఞ, బిజ్గ్యూరూకల్, మిలియనే ట్రక్ మొదలైన అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫారంల నుండి డబ్బు పెట్టడం ఎలా చేయాలో చెప్పబడిన కార్యాచరణల గురించి చర్చ చేస్తాము. నేను డిజిటల్ ప్రజ్ఞతో 3 అందరూ పని చేస్తున్నాను మరియు నేను అలాగే నుండి 32 లక్షల కింద సంపాదించాను. నేను ప్రజల నుండి అలా మెసేజ్ పొందుతున్నాను మరియు నేను ఒక వీడియో తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. మార్కెట్లో జరిగే ఫ్రాడ్ల నుంచి ఒక్క వ్యక్తినైనా కూడా నాకు సహాయం చేస్తే అది నాకు పెద్ద విషయం. కానీ ఈ ప్లాట్ఫారాల నుండి మీరు ఎలా డబ్బు సంపాదించాలో అనుకుంటే తెలుసుకోండి. In the world of affiliate marketing, if I recommend something I bought to someone else, I can earn Rs. 500 as a reward. దీన్నే రిఫరెండౌన్ అంటారు. ఇవిలా ప్యాకేజీలు మరియు కోర్సులు ఉన్నాయి. మీరు ఎవరినైనా రిఫర్ చేసి మరొకరికి ఇచ్చినప్పుడు మీకు కొన్ని డబ్బులు రాబోతాయి. ఒక వారం తర్వాత మీ బ్యాంకు ఖాతాలో కొన్ని డబ్బులు జమ అవుతాయి. మీరు ప్రతి రిఫర్ కోసం రూ. 2 years లేదా రూ. 2 సంపాదించవచ్చు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. 95% మంది ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మరొక మెథడ్ ఫ్రీలాన్స్ కాదు. ఫ్రీలాన్స్ అంటే నేను ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాను మరియు ఆ నైపుణ్యంపై పనిచేసి డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తాను. ఉదాహరణకు నేను ఫేస్బుక్ విజయాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కంపెనీ లేదా వ్యక్తికి ఫేస్బుక్ యాడ్ సర్వీస్ నడుపుతాను. విరాళంగా నేను కొన్ని ఫీజులు వసూలు చేస్తాను. దీన్నే ఫ్రీలాన్స్ అంటారు. ఫ్రీలాన్స్ అర్థం మీరు మరిన్ని పనులను చేయవచ్చు. వీడియో ఎడిటింగ్ కూడా ఒక ఉదాహరణ. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను అనుకూలంగా నేర్పిస్తాను. కానీ నేను వీడియో కొరకు ఛార్జ్ చేస్తాను. నేను డిస్ప్లేలో ఇప్పుడు నేను మీకు జోల్ అంటే ఏమిటో చెప్పగలను. ఒక కంపెనీలో చేరిక మీరు చేసుకోవచ్చు మరియు ఆ కంపెనీ నుండి పని ఇవ్వబడుతుందని చాలామంది చెప్పేస్తారు. కంపెనీ నుండి మీకు ప్రాజెక్టులు అందిస్తుంది. ఇలా ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధం. ఈ ప్రస్తుత సమయంలో నేను ఈ వీడియోను తయారు చేస్తూ ఇలాంటి విషయాలు జరగకూడదు. In today's time, if a person tells you that they will provide you with a job or project, it is not true. ప్రస్తుతం నేను ఈ వీడియో ఇస్తున్నప్పుడు అందువలన ఏదో విషయం జరగలేదు. కాబట్టి ఎవరైనా ఈ విషయం చెబితే పారిపోండి. నా మాట వినకు. If a company has only 10,000 employees, can it provide projects to all of them? కాదు. రెండవది, కంపెనీ నుండి ప్రాజెక్టులు ఇవ్వడం అని చెప్పిన వ్యక్తిని అడగండి. You've been working for quite some time. నేను చూపిన కంపెనీ నుంచి మీరు ఎన్ని ప్రాజెక్టులు పొందారో చూడండి, అవి నుండి మీకు ఎంత క్లయింట్లు వస్తాయి అని ఫ్రీలాన్సర్లకు అడగండి. ప్రజాభిప్రాయ సేకరణలు కాదు. నా నోరు మూసుకుపోతుంది. మరో వ్యక్తికి వారు వినబడదు. కాబట్టి కంపెనీ నుండి మీకు ప్రాజెక్టులు ఇస్తున్నారని చెప్పిన వ్యక్తిని అడగండి. ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎవరూ సంపాదించలేరని నేను మీకు చెబుతాను. తప్పకుండా మీరు సంపాదించదు. నేను నా విషయంలో మాట్లాడాలి. నాకు నా ప్రస్తుత ఏజెన్సీ ఉంది మరియు చాలా క్లయింట్లు ఉన్నారు. మీరు ఎలా సంపాదించగలరు? కోర్సును చాలా కనబడినట్లుగా చూడండి మరియు నేర్చుకోండి. కానీ క్లయింట్లను పొందడానికి కఠినంగా పని చేయాలి. కంపెనీ అందుకున్నది కాదు. నా అనుభవం నుండి చెప్పుకున్నాను. నేను చాలా క్లయింట్లను సంపాదించాను. కానీ క్లయింట్లను పొందడానికి మీరు పని చేయాలి. క్లయింట్లను మీరే మూసివేయాలి. మీరు ఫ్రీలాన్సింగ్ నుండి సంపాదించవచ్చు. నేను కూడా సంపాదించాను. ఇప్పుడు కూడా సంపాదిస్తున్నాను. అందుకే నా అనుభవంతో చెబుతున్నాను. ఇంతకీ ఈ స్కామ్ ఏంటి? నేను మీకు చేరడానికి 2 వ్యక్తులు చెప్పారు. నీకు ఏమీ దొరకదు. తల పైకెత్తి కూర్చుంటారు. అప్పుడు నా వీడియో చూడండి మరియు నాకు మెసేజ్ చేయండి. ఇంకో విషయం, అఫిలియేట్ మార్కెటింగ్లో మీరు ఒక వ్యక్తితో ప్రారంభిస్తారు. అప్పుడు నేను చాలా వారంలోనే మెసేజ్లు పొందుతున్నాను.
నేను ప్రారంభించాను, కానీ నేను ఏమి చేయాలో తెలియదు. నేను మొదలుపెట్టిన వ్యక్తి జవాబు ఇవ్వడం లేదు. నేను ముందుగా చాలా విషయాలు చెప్పినట్లు ఉన్నాను, కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేదు. అందువల్ల ఈ వర్క్లో మీరు ఒక వ్యక్తితో ప్రారంభిస్తారు. ఆపై సహాయం చేస్తాడు, శిక్షణ ఇస్తాడు మరియు బోధిస్తాడు. ఇంకెవరూ చెప్పరు. కాబట్టి భవిష్యత్తులో మీకు సహాయం చేసే వ్యక్తిని తోడుగా ప్రారంభించండి. శిక్షణ ఇవ్వండి, గైడ్ చేయండి మరియు మీకు నిజంగా సహాయం చేయండి. ఫ్రీలాన్సింగ్ విషయం ప్రసంగంలో మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. అందుకే కొన్ని వారు ఫ్రీలాన్సింగ్ చేస్తారని అనుకుంటారు, ఎందుకంటే దీనికి హార్డ్ వర్క్ అవసరం. కానీ డబ్బు సంపాదించవచ్చు, ఇది స్థిరమైన ఆదాయ మార్గం. నా అనుభవంతో చెబుతున్నాను. ఈ ప్లాట్ఫారంలు కళ్ళ కంటే మోసంగా ఉన్నాయా? సమాధానం లేదు. ఈ ప్లాట్ఫారంలో కొన్ని వారు ఉన్నారు, ఎవరు తప్పుడు మార్గంలో పనిచేస్తారు. దీనివల్ల ఇతరుల పేర్లు చెడిపోతాయి. So you have to avoid such people. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి ఆ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ద్వారా వాటి వివరాలను పొందవచ్చు. మీరు దానిలో ప్రారంభించవచ్చు. మీరు ప్రత్యక్షంగానో నా ద్వారానో గమనిస్తుంటే అప్పుడు నాకు సందేశం పంపండి. వివరాలు ఉంటాయి, దయచేసి చూడండి. మీరు కూడా ప్రయోజనం పొందుతారు. అనుబంధ మార్కెటింగ్లో చెబుతాను. నేనే ఫ్రీలాన్స్ చేస్తాను. మీరు కూడా ప్రయోజనం పొందుతారు. నా అనుభవం నుంచి చెబుతాను. వివరాల్లో మీరు మరికొన్ని వీడియోలు చూడవచ్చు. iDigitalలో వివరంగా ఏది బెస్ట్ ప్యాకేజీస్ అంతా ఇక్కడే ఉంది. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. నేను మీరు మరొక అద్భుతమైన వీడియోతో కలుస్తాను. తర్వాత వర్క్ నేర్చుకుంటూ మరియు ప్రకాశిస్తూ ఉండండి. మోసగాళ్లకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించండి. అప్పుడు ఉండండి మరియు ప్రకాశిస్తూ ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇక ఉంటా.